ఈ మండుతున్న ఎండలకి ఒంట్లో వేడి తగ్గాలన్నా, తిన్న ఆహారం త్వరగా అరగాలన్నా మన భోజనంలో ఈ కుకుంబర్ రైత ఉండాల్సిందే. అందుకే ఇవాళ మన కిచెన్ లో మట్టి పాత్రలో చేసుకున్న ఈ కమ్మని రైత ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొంచెం కర్డ్ వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక ఇంచు అల్లము, కొత్తిమీర, పుదీనా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని మీ మట్టి పాత్రలోకి తీసుకున్నానండి. దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, అలాగే సన్నగా కట్ చేసిన కీరా ముక్కలు, తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని 1 కప్ కర్డ్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వేసుకున్న పుదీనా, జీలకర్ర పొడి అల్లానికి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. ఇది బిర్యానీలోకి మాత్రమే కాదండి, వైట్ రైస్ లోకైనా లేకపోతే ఉత్తగా అలా తిన్నా కానీ అమృతంలా ఉంటుంది. సమ్మర్ లో మన బాడీని చాలా కూల్ చేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.